లోకహితం చరంతః తీర్ణా స్వయం భీమభవార్ణవంజన నా హేతు నాణ్యపి తారయంత. ఈ శ్లోకంలోనే తప్పుందమ్మా. శ్లోకం ముందు ఇది నేను చెప్పింది కాదు. మీరు ఎప్పుడైనా నాకు క్వశ్చన్ అడగాలంటే నేను చెప్పిన దాంట్లో మీకు డౌట్ ఉంటే నన్ను అడగండి అన్నాను. మీరు ఎక్కడో శ్లోకం తీసుకొచ్చి రాసుకొచ్చి దీంట్లో ఉన్నది వివరించమంటే నాది వివరించుకోవడానికి నాకు టైం లేదు, టైం సరిపోవటం. మీరు ఇది ఎక్కడి నుంచి తెచ్చారో శ్లోకం కూడా తప్పు ఉంది. మరి తప్పు ఉంటే ఒక్క అక్షరం తప్పుపోయినా అర్థం మారిపోతుంది. దీనికి నేను అర్థం వివరించాలంటే నాకు కనీసం అంటే 3/4 గంట టైం కావాలి. నేను మీకు చెప్పింది ఏమిటంటే నేను చెప్పిన దాంట్లో మీకు అర్థం అవ్వంది ఏదైనా ఉంటే దాని గురించి అడిగితే నేను చెప్తాను అన్నాను. అంటే అది ఆల్రెడీ విని ఉంటారు కాబట్టి దాని ఇంట్రడక్షన్ విని ఉంటారు, దాని కంక్లూజన్ విని ఉంటారు. 1-2 చోట్ల మీకు అర్థం కాకపోతే నేను దాని క్లారిటీ ఇవ్వగలను. నేను ముందే చెప్పాను, మీరు ఇంకెక్కడో విన్నది ఎక్కడో రాసింది తీసుకొచ్చి నన్ను అడగవాకండి. నేను చెప్పలేనని కాదు, చెప్పను అని కూడా కాదు, నాకు టైం లేదు. దీంట్లో ఉన్న మహాంత అనే పదాన్ని కారణస్వరూపంతో పరుడని కార్యాత్మక స్వరూపంతో, కార్యాత్మక స్వరూపం కరెక్ట్ కాదమ్మా. అపరుడని గ్రహింపబడితే పరాపరుడు అనబడు బ్రహ్మము అన్నారు. నీకు బ్రహ్మముని గురించి మొత్తం నేను చెప్పవలసి వస్తుంది. ఇప్పుడు ఈ శ్లోకంలో మహంత అనే పదాన్ని గురించి చెప్పాలంటే నేను అదంతా చెప్పాలి తల్లి. దయచేసి మీరేమనుకోకండి. నేను చెప్పిన దాంట్లో నన్ను అడగండి, నేను చెప్తాను. అంటే నా మిమ్మల్ని ప్రశ్నలు అడగమని నేను ఇన్వైట్ చేయటం దేనికోసం అంటే నేను చెప్పిన దాంట్లో సందేహం ఏదైనా ఉంటే దాన్ని నివారించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అది నాకు 1-2 నిమిషాలే పడుతుంది. ఏమో దీని గురించి కావాలంటే డీటెయిల్డ్గా మా ఇంటికి వస్తే మీరు కూర్చోబెట్టి చెప్తాను. అది ఒక్క రోజులో అవ్వదు. మీకు పరుడు పరాపరుడు చెప్పాలి. పరాపరుడు కాదు, ఆ వర్డే తప్పు. పరాపరుడు, పరాపర అంటాను చూడండి. మరి అందుకని దయచేసి ఏమనుకోవద్దు. నా పుస్తకం ఏదైనా అఖండమండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం. ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నిన్నటి వరకు మనం విశుక్ర ప్రాణహరణ చెప్పాను. దాని తర్వాత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర ఇంట్రొడక్షన్లోనే అయిపోయింది. అందుకని దాన్ని చెప్పట్లేదు.
మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత కూడా అయిపోయింది. భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి నిన్న అయిపోయింది. అంటే భండాసురుడు అనే రాక్షసుడు మన అజ్ఞానం, శుంభ నిశుంభులు వాడి కుమారుడు అన్న చోటే మహిషాసురుడు వాడే అంటే మన అజ్ఞానమే. కరాంగుడి నఖోత్పన్న నారాయణ దశాకృతి కూడా ఇంట్రొడక్షన్లో అయిపోయింది. ఈ 4 మీకు ముందు చెప్పాను, అందుకని ఆ 4 ఇప్పుడు వదిలేసి మహాపాశుపతాస్తాగ్ని నిర్దగ్ధాసుర సైనిక చెప్తున్నాను. పాశుపత అస్త్రము అనేటువంటి అగ్ని చేత సుర సైనికులందరినీ ఆవిడ ధ్వంసం చేసింది. ఆ సైనికులందరినీ నిర్దగ్ధ లేకుండా పూర్తిగా దగ్ధం చేసింది అని. వాళ్ళెవరు ఆ శత్రు సైన్యం లేకుండా. ఇక్కడ శత్రు సైన్యం ఎవరు అంటే అజ్ఞానము వెలితి అనే వాళ్ళిద్దరూ వాళ్ళ కొడుకులు. ఎవరి కొడుకులు? మహిషాసురుడికి భండాసురుడు వాళ్ళిద్దరికి శుంభ నిశుంభులు అనే కొడుకులు. ఆ ఇద్దరు ఎవరు అంటే కోరిక, వెలితి, కావాలనేటువంటి ఆకాంక్ష, ఈ ఉన్నది నాకు ఫలానది రాకూడదు అనేటువంటిది. అంటే కష్టం రాకూడదు, సుఖం కావాలి. ప్రతి వాడికి కూడా సుఖం కావాలి, కష్టం రాకూడదు. ఈ 2 దేని మీద ఆధారపడతాయంటే అసలు సుఖం అంటే ఏమిటో మనకు ముందు తెలియాలి. సుఖం అంటే ఏమిటి? సుఖం అంటే నాకు నచ్చినది, నాకు నచ్చని దుఃఖం. నాకు ఏది బాగుంటే, చూడండి ఎండాకాలం అనుకోండి, ఏసీ రూమ్లో పెడితే మనకు సుఖం. ఎందుకని? మన శరీరం ఎండని తట్టుకోలేకుండా ఉంది కాబట్టి. అదే చలికాలంలో మనం చలికి చస్తూ ఉంటే, లేకపోతే ఏ రిషికేశ్లోనో మనం ఉండి ఉంటే, అక్కడ ఒక ఏసీ రూమ్ మనకు ఎవరైనా ప్రొవైడ్ చేశారు అనుకుందాం కాసేపు. మీరు ఏసీ రూమ్లోనే ఉండాలి, మీరు బయటికి రాకూడదు అని అన్నారు అనుకోండి, మనం అది కంఫర్టబుల్గా ఫీల్ అవుతామా? కావు. ఎందుకని అంటే మన మీద ఆధారపడింది సుఖం కానీ దుఃఖం కానీ. అది మనం సుఖం అనుకుంటే, అందుకే భవానీ భావనాగమ్య అంటారు. అమ్మవారు ఎవరు అంటే నీ భావం మీద ఆధారపడింది. నీకు కనుక అది బాగుంది అనిపిస్తే అది బాగుంటుంది, నీకు బాగలేదు అనిపిస్తే అది బాగుండదు. అది మన కోరిక. వీళ్ళిద్దరికీ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర అనేటువంటి 6 మనవాళ్ళు పుట్టారు. ఎవరిద్దరికి? శుంభ నిశుంభులకి. అంటే మహిషాసురుడికి, భండాసురుడికి గ్రాండ్ కిడ్స్ ఎవరు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. మహిషాసురుడు, భండాసురుడు అసలు పుట్టింది అజ్ఞానం వల్ల కదా. ఆ అజ్ఞానం తర్వాత వాళ్ళ కొడుకులు శుంభ నిశుంభులు. వాళ్ళెవరు అంటే అవిద్య. అజ్ఞానం వల్ల పుట్టింది అవిద్య, దాని కొడుకులు కామం, వాళ్ళ పిల్లలు కర్మలు. అవిద్య, కామ్య, కర్మలు అనేటువంటివి మొత్తం 3 సెట్. అంటే వాళ్ళ వంశ పారంపర్యంగా మహాపాశుపతము అనేటువంటి ఒక అస్త్రంతో, మహాపాశుపతం అంటే ఏమిటి? అది నిజంగా అస్త్రం కాదు. పశుపతి అంటే పశువు అంటే మన శరీరం. ఇది పశువు, ఇది జంతువు. అందుకే జంతువునాం అన్నారు. జంతువునాం నరజన్మ దుర్లభతమం అంటే నరజన్మ జంతువులలో ఒకటి. ఆ జంతువులాగా ఉన్నటువంటి నా శరీరాన్ని పాలించేవాడు పతి, పశుపతి. ఎవరు పశుపతి? నాలో ఉన్నటువంటి పరమేశ్వరుడు, కామేశ్వరుడు, వాడు పశుపతి. ఆ పశుపతి అస్త్రం తీసుకుని, అంటే నాలో ఉన్నటువంటి ఆ చైతన్య పరమాత్మను, ఈశ్వర సర్వదేహానాం హృద్దేశే అర్జున తిష్టతి కదా, ఆ పరమాత్మనే గ్రహించేటువంటిదే పాశుపత అస్త్రం. ఎప్పుడు ఆ పరమాత్మని నువ్వు గ్రహిస్తావో, అంటే సెల్ఫ్ ఎప్పుడు రియలైజ్ అవుతావో, నిర్దగ్ధ సుర సైనిక
ఈ సైన్యం అంతా నశించిపోతుంది. ఏ సైన్యం నశిస్తుంది? అవిద్య వల్ల వచ్చిన కామం, కామం వల్ల వచ్చిన కర్మ, అజ్ఞానం వల్ల వచ్చిన వెలితి, అజ్ఞానం వల్ల వచ్చిన కోరిక, దానివల్ల కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం అనేటువంటి 6. ఈ 6 ఎప్పుడు ఉంటాయంటే అవిద్య ఉన్నప్పుడు నాకంటే భిన్నంగా కనపడతాయి. ఎప్పుడైతే అవిద్య పోతుందో, అవిద్య పోతే ఇంకేం లేదు, వాడు మొత్తం మంది చచ్చిపోతారు. అవిద్యతో పాటు కామము పోతుంది, కర్మ పోతుంది, నేను మాత్రమే మిగులుతా. ఇప్పుడు సైన్యం అంతా చచ్చినట్టు అవునా కాదా? మహాపాశుపతాస్త్రాన్ని ఉట్టి పాశుపతాస్త్రం కాదుగా, మహాపాశుపతాస్త్ర అంటే పరమాత్మ నేను అని తెలియడం ఒకటి, అంతటా నేనున్నానని తెలియడం రెండవది. తత్ త్వమసి త్వం తదసి అని రెండూ తెలిస్తే మహాపాశుపతం. అప్పుడు నాకంటే భిన్నంగా ఇంకోడెవడు ఉండడు, నేనే మిగులుతాను. అందుకని ప్రపంచం ఏమవుతుందంటే ఆ నిర్దగ్ధ అసుర సైనిక, నెక్స్ట్ కామేశ్వరాస్త నిర్దగ్ధ సభండాసుర శూన్యక. వెంటనే ఇంకొక నామం ఏమిటంటే, ఎప్పుడైతే అవిద్య, కామ, కర్మ అనేవి 3 పోతాయో, నాకన్నా భిన్నంగా ఎదురుగా ఎవరు లేదని నాకు ఎప్పుడు తెలుస్తుందో, నేను ఒక్కడే ఉన్నాను, ఆ ఒక్కడిని ఈ శరీరంతో లేను. ఎందుకంటే అవిద్య, కామకర్మ వదిలేశాను అంటే నామరూప క్రియలు నేను వ్యష్టిలో వదిలేసినట్లే. నామరూప క్రియలు లేకుండా పోతే నా ఆలోచనలు తీసేసేయండి. నేను చెక్కు తీసాను కదా, నా ఆలోచనలు, నా ప్రాణము, నా శరీరము, ఈ 3 తీసేస్తే నేనుంటా. ఆ నేనేమైపోతానంటే వైడ్గా అయిపోతా, ఈ ప్రపంచం అంతా నేనే మిగులుతా. అప్పుడు అది నేనవడం, దీన్ని తొలగించుకోవడం, నేను అదంతా అయిపోవడం త్వంతదసి. ఇంకా ప్రపంచంలో నాకన్నా భిన్నంగా ఎవ్వరు కనపడరు, శూన్యత, ప్రపంచం శూన్యమైపోతుంది. ఎప్పుడు కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ, కామేశ్వర అస్త్రంతో, మహాస్పతాస్త్రం కదా కామేశ్వరాస్త్రం, ఆ అస్త్రంతో నేను భేదించినట్లయితే ఈ భండాసుర, ఈ కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ స భండాసుర శూన్యత, భండాసురుడితో సహా, స అంటే వాడితో సహా ఇదంతా శూన్యమైపోతుంది. ఆ శూన్య స్థితి ఎక్కడ అంటే లోకములు పోవాలి, లోకేశులు పోవాలి, లోకస్థులు పోవాలి, తుది అలోకమైన పెంచీకటి, అదే అజ్ఞానం. భండాసురుడు వాడే, స భండాసుర, భండాసురుడితో సహా. అవతల ఏముంది? అవ్వల ఎవ్వండి ఏకాకృతి వెలుగు, ఆ ఏకాకృతి వాడు నేనైపోతాను. ఇక నాకంటే భిన్నంగా ఈ ప్రపంచంలో ఏమీ కనిపించదు. వాడు పరా ప్రత్యక్షితి రూప. తల్లి నిన్న నువ్వు అడిగిన ప్రశ్నకి పరాత్పరుడు అంటున్నానే, పరా ప్రత్యక్షితి రూప పశ్యంతి పరమేశ్వర. పరాక్ రూపము తానే, ప్రత్యక్ రూపము తానే, అంటే తానే జ్ఞానము, తానే జ్ఞేయము అనేటువంటి స్థితికి 2 తెలుస్తుంది. అది తెలియాలంటే తత్ త్వమసి కాకుండా త్వం తదసి తెలియాలి. అది నేనైనాను కాదు, నేనే అదైనాను. అది నేనైతే నేను పరిమితమైన దేహంలో ఉండిపోతా, నాకు ఇంకా పరిమితత్వం ఉంటుంది. నేను అదైపోతే, అది నేనైతే నా శరీరం పరిమితత్వంగా ఉంటుంది, నాకు ఎక్కువ కెపాసిటీస్ ఉండవు. నేను అదైపోయినాను అనుకోండి, నేను అంతటా నిండిపోతా. పరమాత్మకు శుద్ధ, బుద్ధ, ముక్త అనేటువంటి లక్షణాలు ఉన్నాయి. పరమాత్మ స్వరూపం ఏమిటంటే ఆయన శుద్ధం, ఆయన బుద్ధం, ఆయన ముక్తం. ఈ 3 లక్షణాలు నాకు వస్తే నేను త్వం తదసి అవుతా. ఈ 3 ఎలా ఉంటాయో చెప్తా వినండి. ఆకాశము ఏ మాలిన్యము లేదు. ఆకాశానికి మనకు తెలిసినంతలో, మనకు తెలిసిన ఆకాశం అంటే ఈ కనిపిస్తున్న ఈ ఆకాశం. ఎందుకండి ఏ మాలిన్యం ఎందుకు లేదండి? ఇందులోనే డస్ట్ అంతా కనపడుతోంది కదా అండి. ఈ డస్ట్ తీసేసి, అంటే పంచభూతాలలో 4 భూతాలకు ఏదో ఒక మాలిన్యం ఉంది.
భూమికి మాలిన్యం ఉంది మనకు తెలుసు. మట్టి కాలికి మట్టి అంటితే ఏం చేస్తాం? బురద అంటితే నీళ్లతో కడుక్కుంటాం. అంటే నీళ్లు భూమి కంటే శ్రేష్టమైనవి. నీళ్లలో మాలిన్యం వచ్చిందనుకోండి, నిప్పుతో కడుగుతాం. నిప్పుతో కడగడం అంటే నిప్పుతో కాచితే, నీళ్లు కాచుకుంటే నిప్పుతో నీళ్ళల్లో ఉండే మాలిన్యాలు తొలగిపోతాయి కదా. బాగా వేడి పెట్టిన తర్వాత అన్ని నీళ్ళల్లో అడుగుకు వస్తాయి చూడండి. ఇంకా ఆ నిప్పు వల్ల వచ్చిన దాంట్లో కూడా ఏదైనా మాలిన్యం ఉంటే, అంటే నిప్పులో కూడా ఏదైనా మాలిన్యం ఉంటే గాలితో ఊదితే పోతుంది. పొయ్యిలో చూడండి, నిప్పుకు మాలిన్యం ఏమిటి అంటే నివురు కప్పడం. నివురు అంటే బూడిద, నిప్పులో నుంచే పుడుతుంది ఆ బూడిద. అది నిప్పు మీద కప్పేస్తుంది. మనం పూర్వకాలంలో కట్టెలు పెట్టి వంట చేసే వాళ్ళకు తెలుస్తుంది, ఇప్పుడు పిల్లలకు తెలియదేమో బహుశా. ఊదన గొట్టమని ఒక గొట్టం పెట్టుకుని చేతిలో ఊదుతూ ఉంటారు వంట చేసేటప్పుడు. అంటే నిప్పులో ఉన్నటువంటి ఆ బూడిదను, ఆ మాలిన్యాన్ని, ఆ నివురును తొలగించడానికి గాలి ఉపయోగపడుతుంది. గాలిలో ఏదైనా కనుక పొరపాటు ఉంటే, గాలిలో నుంచి, గాలి ఒక కాంపౌండ్, దాంట్లో నుంచి అన్ని తీస్తారు. ఇది ప్రాణవాయువు, ఇది కార్బన్ డైఆక్సైడ్ అని, ఇది హైడ్రోజన్ వాయువు, అన్ని అది అలా తీసేటువంటి పరికరాలు ఉన్నాయి. సైన్స్ ల్యాబ్లో కడితే చూపిస్తారు. కానీ ఆకాశానికి ఏ మాలిన్యం లేదు, ఎవ్వడూ తుడవక్కర్లేదు. ఏమోనండి మీరు చెప్తే మేము వింటున్నాం, కానీ ఆకాశంలో మాలిన్యం ఉందేమో నాకు తెలీదు. పైకి వెళ్ళి చూడక్కర్లేదు మీరు, ఆకాశం ఇక్కడ ఉంది. ఇప్పుడు నేల అయిన తర్వాత ఉన్నది ఆకాశమే. మీరందరూ ఎక్కడున్నారంటే ఆకాశంలోనే ఉన్నారు. నేల మీద, ఆకాశం లోపల. మనం అందరం కూర్చుంది నేల మీద కూర్చున్నాం, ఆకాశం లోపల కూర్చున్నాం. కాబట్టి ఇది ఆకాశమే కదా. ఈ ఆకాశం శుద్ధం అంటున్నారు. ఈ ఆకాశంలో మాలిన్యం లేదు అంటున్నారు. మాలిన్యం లేదు అంటే ఇది నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక. ఇక్కడి నుంచి నేను ఒక కత్తి విసిరేసాను అనుకోండి, ఏదైనా వస్తువు ఉంటే ఆ కత్తి తగిలి ఆ వస్తువు, అది బట్ట అయితే చిరగటమో, లేకపోతే ఇంకేదన్నా అయితే పగలడమో విరగడమో జరుగుతుంది కదా. మనిషికి తగిలితే మనిషికి కూడా దెబ్బ తగులుతుంది. ఆకాశం ఇక్కడి నుంచి అక్కడికి వచ్చినటువంటి ఆకాశంలో నుంచే కదా వస్తుంది నా కత్తి. ఆకాశానికి ఏమన్నా దెబ్బ తగులుతుందా? తగలదు. ఆకాశాన్ని దేనితో చేరి నైనం చిందంతి శస్త్రాన్ని. ఆకాశం నువ్వు ఏ శస్త్రాలతో బాణం వేశాననుకో, బాణం వెళ్ళి ఛేదించి లక్ష్యాన్ని కొడుతుంది. మధ్యలో అది దూసుకుపోయేది ఆకాశంలో నుంచి, కానీ ఆకాశానికి దెబ్బ తగలదు. నైనం దహతి పావక. నిప్పు కూడా ఏమీ చేయలేదు ఎవరిని? ఆకాశాన్ని. నిప్పు అంటే ఎక్కడన్నా గుడిసెలు కాలుతూ ఉంటాయి చూడండి, ఆ మంటలన్నీ వెళ్ళిపోయి ఇదంతా కాలాలి కదా. ఆ మంటలు చల్లారిన తర్వాత ఇక్కడ చేయి పెట్టి చూడండి, కొంచెం వేడిగా ఉంటుందా? అస్సలు వేడిగా ఉంటుంది. మంట కాలుతున్నప్పుడు కూడా ఆకాశానికి నిప్పు అంటుకోవాలి. ఒకవేళ ఒక గుడిసె కాలితే దాని పక్కన ఉన్న గుడిసె అంటుకుంటుందేమో, కానీ నిప్పు పైకి ఎగుస్తుంది చూడండి, జ్వాలలు. ఆ పైకి ఎగసినప్పుడు ఈ ఆకాశం కాలదు, కొంచెం మసి కూడా కాదు, ఇంత మాలిన్యం కూడా దానికి అంటారు కదా. వర్షం నైనం క్లేదయంతి ఆపో నా శోషయతి మారుత. పైనుంచి ఒకవేళ వర్షం కురిసింది అనుకుందాం, వాన కురిస్తే మన బట్టలన్నీ తడిసిపోతాయి. ఆ బిల్డింగ్ తడుస్తుంది, ఇదంతా తడుస్తుంది. ఆకాశం తడవదు. వర్షం వెలిసిన తర్వాత ఇక్కడ చేయి పెట్టి చూడండి, కొద్దిగా తడి ఉంటుందా? కొంచెం తేమ ఉంటుందా? ఏముండదు. ఇట్లా మనం టెస్ట్ చేసుకొని ఆకాశం శుద్ధం. ఆకాశంలో ఏ మాలిన్యము, పంచభూతాలు ఆకాశాన్ని ఏం చేయలేవు. అందుకని అది సుపీరియర్. ఎవరికంటే? పృథ్వీ కంటే, ఆపస్సు కంటే, తేజస్సు కంటే, వాయువు కంటే ఆకాశము శుద్ధం. ఒప్పుకున్నాం, శుద్ధమే. కానీ ఆకాశం బుద్ధం కాదు, దానికి తెలివి లేదు. ఇంత పెద్ద ఆకాశము ఎంత పెద్దదిగా ఉంది, బ్రహ్మాండం అంతా నిండి ఉంది చూడండి. ఆకాశం అంటే మేఘాలు కాదు,
అన్ని వస్తువులకు అవకాశం ఇచ్చేది, మేఘానికి కూడా అవకాశం ఇస్తుంది. అది దానికి బుద్ధం, జ్ఞానం లేదు. జ్ఞానం ఎవరికి ఉందంటే నాకు ఉంది. నేను నేను అని ఎవడైతే మాట్లాడుతున్నాడో వాడికి జ్ఞానం ఉంది. అందుకని ఆకాశానికి బుద్ధం కాదు, అది శుద్ధమే, ఒప్పుకున్నాము. పరమాత్మ శుద్ధ బుద్ధ ముక్త స్వరూపుడు కదా, వాడికి ఆకాశానికి బుద్ధం లేదు. ఆకాశం అంటుందిట, మీరు చెప్పిన దాంట్లో 3 లక్షణాలు చెప్పారు కదా, అందులో నాకు 33.5% నాకు వచ్చింది కదా. అంటే నేను మీరు చెప్పిన లక్షణాల్లో నాకు ఒక లక్షణంలో నేను పాస్ అయినా. రెండో లక్షణం, నేను కూడా అటువంటి వాడిని. ఎందుకంటే నేను కూడా, నాలోనూ ఆకాశం ఉంది కదా, నాలో ఆకాశము ప్లస్ జ్ఞానము కూడా ఉంది. కాబట్టి ఆకాశం కంటే నాకు 66 మార్కులు రావాలి. నేను బుద్ధం, నాకు జ్ఞానం ఉంది. ఇది చూడగానే ఇది గ్లాస్ అని చెప్పేస్తాం. నేను ఒక్కదాన్ని కదమ్మా, మీరు కూడా చెప్తారు. నాకు జ్ఞానం ఉంది అంటే మీరు నాకు ఒక్కదానికి అని అనుకుంటారేమో. మనందరికీ నాకు అంటే జీవుడికి జీవుడి పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు నాకు జ్ఞానం ఉంది, బుద్ధం నేను. ఎందుకంటే నాకు ప్రతిదీ తెలుస్తున్నది. ఎండ వేడిగా ఉంది అని నాకు తెలుస్తోంది, నీళ్లు చల్లగా ఉన్నాయి అని తెలుస్తోంది, కాఫీ వేడిగా ఉంది అని తెలుస్తోంది తాగాలంటే. అందుకే కదా చల్లార్చుకుని తాగుతా. నేను గబగబా వేడి కాఫీ గంటలో పోసుకోవచ్చుగా, నాలుక కాలుతుంది, నాకు తెలుసు. కాబట్టి నేను శుద్ధం బుద్ధం కూడా. నువ్వు శుద్ధం ఎట్లా అయినావు, ఆకాశం కదా శుద్ధం అన్నావు అంటే, నా లోపల ఆకాశం ఉంది. అంతర్బహిష్ట సర్వం వ్యాప్య. బయట ఏ ఆకాశం ఉందో నా లోపల కూడా ఆకాశమే ఉంది. నా లోపల ఉన్నది నా ఘటంలో ఉన్న ఆకాశం కాబట్టి ఘట ఆకాశం. ఎవడు పెట్టాడు, ఘటం ఎప్పుడు తయారైందో దానిలో ఆకాశం అప్పుడే తయారైంది. ఘటం పగలగొడితే కూడా నా ఆకాశం దాంట్లో కలిసి ఉంటుంది. నిన్న బెలూన్లో గాలి పెట్టాం మనం. బెలూన్లోకి గాలి ఎక్కడి నుంచి పంపించాం, బయటి గాలినే పంపించాం కదా. బెలూన్లో ఉన్న గాలి ఎలాగైనా మళ్ళీ బయటి గాలితో కలవడం కోసం ప్రయత్నం చేసింది కదా, బెలూన్ అడ్డం ఉందని. ఇప్పుడు బెలూన్కి ఒక హోల్ పెట్టాను, చిన్న పిన్ పెట్టి. ఇప్పుడు గాలి లోపలికి బయటకు వచ్చి ఈ గాలిలో కలిసింది. ఎందుకని ఆ ఇద్దరు ఒకటి. ఇప్పుడు నా శరీరం అడ్డం పెట్టుకోబట్టి నా లోపల బెలూన్లో ఉన్న గాలిలాగా నా లోపల ఒక ఆకాశం తయారైంది. అది లోపలి ఆకాశం, ఇది బయట ఆకాశం. నిజంగా అది బయట లోపల లేదు. నా శరీరం తీసేస్తే లోపల బయట ఒకటే ఆకాశం. మనలో ఆకాశం ఉందని మాకు తెలియలేదండి, ఎట్లా నమ్మాలి? మీరు ఏదో ఆకాశం ఉంది అంటే, ఆకాశం అంటే ఖాళీ కదా. ఖాళీ లేకపోతే ఇంత అన్నం తింటున్నామే, పొట్టలో ఎక్కడికి పోతుంది? అది ఎక్కడికి పోతున్నది కదా లోపలికి. గ్లాస్ నీళ్లు తాగుతున్నామే, పోతున్నది కదా. ఆ నీళ్లు తాగడం వల్ల శరీరం ఉబ్బిపోవడము, అన్నం తినడం వల్ల ఇంత రావడం, మళ్ళీ అన్నం అయిపోగానే ఇలా తగ్గడం ఉందా? ఏమన్నా ఏం లేదు. రక్తం ప్రసరిస్తోంది కదా. రక్తం ప్రసరించాలంటే రక్త నాళాల్లో ఖాళీలు ఉండాలి కదా. నాళ నిండా రక్తమే ఉందనుకోండి, ఇంకా పోతుందా? పంపులో నీళ్లు రావాలంటే మనకి 1/2 ఇంచ్ వాటర్ మనకి రావాలంటే 1 ఇంచ్ పైప్ వేస్తాడు వాడు కదా. లేకపోతే ఖాళీ లేకపోతే అది ప్రవహించదు, అందులోనే కూర్చుంటుంది. ఖాళీ ఉండాలి. మనలో ఆలోచనలు బయటికి రావాలంటే కూడా ఖాళీ ఉండాలి. అందుకని మన లోపల ఆకాశం ఉంది, లేదని అనుకోవద్దండి. అన్నీ కూడా ఆకాశం లేకపోతే అన్నీ అతుక్కుని పోయి ఉండేవి. మన అవయవాలన్నీ కూడా అతుక్కుని ఉండేవి. అవి అతుక్కోలేదు, అవి విడివిడిగా ఉన్నాయి. దేనికి ఏ పార్టుగా ఆ పార్టు విడివిడిగా ఉన్నాయి, ఒకదాని మీద ఒకటి పడకుండా. అక్కడ ఎట్లాగైతే విశ్వాంతరాళంలో గ్రహాలు నక్షత్రాలు వాటి పరిధుల్లో అవి తిరుగుకుంటూ అవి అక్కడే ఉన్నాయో, ఒకదాని కూడా అతుక్కోదు. అలా మన శరీరంలో ఇంద్రియాలు అవయవాలు అన్నీ ఉన్నాయి. అందుకని ఆకాశం ఉంది. నాకు శుద్ధం, నాకు బుద్ధం, నాకు జ్ఞానం కూడా ఉంది, నాకు తెలుస్తున్నది.
నాకు భగవంతుడి లక్షణాలు 2 లక్షణాలు నాకు ఉన్నాయి. 3వ లక్షణం నాకు లేదు. ఏమిటి అంటే ఆయన ముక్తం అట. ముక్తం అంటే ఏ పరిధికి బంధింపబడకుండా ఉన్నవాడు. ఆయనకి పరిధి గీయడానికి లేదు. అంటే పరమాత్మ ఇంతవరకు ఉన్నాడు. కాంపౌండ్ వాల్ లేదు. మన ఇంటికి కాంపౌండ్ వాల్ ఉంది, మన శరీరానికి కాంపౌండ్ వాల్ ఉంది కదా. వాడు బస్సులో అన్ని కుర్చీలలో కుర్చీ తయారు చేసిన వాడు ఈ శరీరం ఇంత లావు ఉంటుంది, ఇది ఇందులో పడుతుంది అని కదా దీన్ని డిజైన్ చేశాడు. బస్సులో సీట్ కానీ రైల్లో సీట్ కానీ మనకు సీట్ ఇస్తున్నాడు అంటే మన శరీరానికి ఒక పరిధి ఉంది. అంటే శరీరం ఇంత మేర ఉంటుంది, అది ఇందులో పడుతుంది. ఆ పట్టడాన్ని ముక్తం అంటారు. అంటే నువ్వేమిటి, ఒక పరిధికి లోబడి ఉన్నావు. నేను శుద్ధం బుద్ధం కానీ నేను ముక్తం కాదు. నిత్య శుద్ధ, నిత్య బుద్ధ, నిరవధ్య, నిరంతర అమ్మవారికి పేరు. ఆవిడ నిత్యముక్త, నిత్య బుద్ధ, నిత్య శుద్ధ. బుద్ధం శుద్ధం మనం ఒప్పుకున్నాం. అంటే మనం కూడా 66 ఇంకా 2/3 ఏదో మార్కులు తెచ్చుకున్నాం. మనం ఇంకో 33 రావాలి. మనం ముక్తానికి మనం నిలబడలేకపోతున్నాం. ఎందుకంటే నేను పరిమితికి లోబడి ఉన్నాను. పరిమితికి లోబడడం అంటే ఏమిటండి, ఒక ఆకారం ఉంటే సరిపోయిందా? నాకు ఆకారం ఉంది, దేవుడికి ఆకారం లేదు అంతేనా? కాదు కాదు. దేశ కాలాలు నన్ను బంధిస్తున్నాయి. నేను ఈ రోజున ఈ దేశంలో 1942 కంటే ముందు నేను లేను కదా. తర్వాత నేను ఉన్నాను. నేను అనుకునేటువంటి